ఇప్పుడు క్యాబేజ్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే క్యాబేజ్ అయితే తీసుకున్నాను అనమాట, హాఫ్ సైజ్ క్యాబేజ్ని. సో ఇంకా అది మీడియం సైజ్ అయితే కట్ చేయాలన్నమాట. సో అలా మీడియం సైజు పీసెస్గా కట్ చేస్తాను క్యాబేజ్ని. సో ముందుగా కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కారం, అండ్ ఇది ఉప్పు, అండ్ ఇది బియ్యం పిండి, అండ్ ఇది మైదా, అండ్ ఇది కార్న్ఫ్లోర్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మసాలా, అండ్ ఇది ధనియాల పొడి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కట్ ఉన్న క్యాబేజ్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. సో బౌల్ అయినా పర్లేదు, లేదా ఇలా ప్లేట్ అయినా పర్లేదు, కానీ బౌల్ అయితే మిక్స్ చేయడానికి వీలుగా ఉంటాయి అన్నమాట క్యాబేజ్ ఇంకా ఐటమ్స్ని. సో ఇంకా అలా ఇంకా నేనైతే కట్ చేసిన క్యాబేజ్ పీసెస్ని అయితే ప్లేట్లో అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే సాల్ట్ అనమాట. రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఎంత అయితే అంత వేసుకోవాలి అనమాట, రుచికి తగ్గట్టు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కారం అన్నమాట, చిల్లీ పౌడర్. సో అది కూడా ఇంకా ఇప్పుడైతే కారం అయితే వేసేస్తున్నాం అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. సో ఎందుకు 1 టేబుల్ స్పూన్ అంటే నేను తక్కువ క్యాబేజ్ తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను 1 స్పూన్ అయితే మాకు సరిపోద్దని 1 స్పూన్ వేసాను. ఇంకా నెక్స్ట్ అయితే కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అన్నమాట. సో ధనియాల పొడి కూడా చూస్తున్నారు కదా, తక్కువ తీసుకున్నాం కాబట్టి మేము అంత తక్కువ వేస్తున్నాము. సో నెక్స్ట్ మసాలా. సో ఇందాక కొరియాండర్ పౌడర్ హాఫ్ తీసుకున్నాం, మసాలా కూడా హాఫే తీసుకున్నాం అన్నమాట, 1/2 టేబుల్ స్పూన్. సో ఇప్పుడు జీరా పౌడర్, జీలకర్ర పొడి అన్నమాట. ఇది ఇప్పుడు గార్లిక్ పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, సో గట్టిగా మిక్స్ చేయాలి. సో అప్పుడే ఆ కారం అనేది అన్నీ కలుస్తాయి. ఇంకా అలానే బాగా మిక్స్ చేయాలన్నమాట. సో అప్పుడే ఆ ఉప్పు కారం కలుస్తారని చెప్పాను కదా. సో చూసారు కదా, మొత్తానికి కలిపేసాక కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మైదా అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ మైదా అయితే తీసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కార్న్ఫ్లోర్ అన్నమాట. సో మైదా అదే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుని వేసాను అన్నమాట. సో నెక్స్ట్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. సో బియ్యం పిండి కూడా చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూనే. సో కార్న్ఫ్లోర్, మైదా, బియ్యం పిండి, సో అవి 3 1 టేబుల్ స్పూనే తీసుకోవాలి. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. సో ఇంకా అలానే అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. కావాలంటే కలర్ వేసుకోవచ్చు. సో అదైతే ఆప్షనల్ అన్నమాట. బయట హోటల్లా రావాలి అని చూడడానికి, హోటల్లో రావాలి అంటే కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనలే అంతే.
నెక్స్ట్ అయితే లెమన్ అయితే వేసుకోవాలన్నమాట, నిమ్మకాయ. సో జస్ట్ హాఫ్ అయితే చాలు, మరీ ఎక్కువైనా అంత బాగోదు కాబట్టి. సో లిమిటెడ్గా జస్ట్ హాఫ్ అయితేనే బెస్ట్. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అలానే ఒక రౌండ్ బాల్లో వచ్చే వరకు అలా ఏంటది మిక్స్ చేయాలన్నమాట. సో అలా వచ్చాక అప్పుడు మనకు అర్థమవుతుంది సో రెడీగా ఉంది క్యాబేజ్ 65 అని. అంటే ఒకసారి మీరు వేసే క్వాంటిటీ, మీరు చేసే క్వాంటిటీ బట్టి ఒకసారి చూసుకోండి కారం సరిపోద్దో లేదో. ఎందుకంటే నాకు ఇంకా కారం పడుతుంది, సో కారం అయితే వేసుకున్నాను కదా ముందు. సో అలానే మీరు కూడా ఒకసారి చూడండి సరిపోద్దో లేదో. సో ఇంక ఇప్పుడైతే అలా రౌండ్గా వచ్చేసింది కదా మన ఏంటది క్యాబేజ్. సో ఇంకా రెడీగా ఉన్నట్టే. ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్యాన్లో ఆయిల్ వేయాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండాలి. సో హీట్ అయిన ఆయిల్లో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా పకోడీలాగా వేసుకోవడమే. సో ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇంకా అలా ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండాలన్నమాట. హైలోనే పెట్టాను. సో ఇంకా ఆయిల్ హీట్ అయ్యే వరకు అలా ఉండి అప్పుడు హీట్ అయిన ఆయిల్ మీద పకోడీలాగా క్యాబేజ్ 65 వేసేయడమే. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా వెంటనే ఆ డీప్ ఫ్రైయింగ్ ఆయిల్ వల్ల సో వెంటనే అలా 65 లాగా అయిపోద్ది అన్నమాట. ఇంకా అలానే అన్నీ వేసేసి పక్కన ప్లేట్లో వేసేసుకోవడమే. అలానే కొంచెం కొంచెం వేసుకొని ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయాక పక్కన ప్లేట్లో వేసుకోవడమే. ఆ తర్వాత ఇవి అయిపోయాయి కాబట్టి ఇంకా కొంచెం ఇంకా ఇంకా వేసుకొని అలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే అన్నమాట. సో ఫైనల్గా అయితే ఏంటది క్యాబేజ్ 65 అయితే అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు జస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయిద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ 3 ఐటమ్స్ కూడా ఎక్స్ట్రాగా తీసుకున్నాము. సో ఫస్ట్ ఏంటంటే క్యాష్యూ అనమాట, జీడిపప్పు. ఇంకా జీడిపప్పులని అయితే అలా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా అలానే సో అవి కూడా అయిపోయాక ఇంకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. అది కూడా తీసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడానికి. ఇంకా ఫ్రై చేసే విధానం కూడా ఇలానైతేనే బెస్ట్. డైరెక్ట్గా వేస్తే మంట తూలుతాయి అనమాట హెవీగా. సో ఇప్పుడు ఏంటంటే కర్రీ లీవ్స్, కరివేపాకు అనమాట, అవి కూడా తీసుకొని నెక్స్ట్ కరివేపాకు అనమాట, కర్రీ లీవ్స్. సో అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా మొత్తం ఏంటి రెడీ అయిపోయింది క్యాబేజ్ 65. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినదైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్. ఇంకా మరే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ.